हरिः ओं वरपीतकौशेयपरिधानकान्तिसन्ध्याम्बुदरुचिनिचयम्बुगाग कमनीयनवहेमकलितकिरीटम्बुरमणकाञ्चनशिखरम्बुगाग मानितमौक्तिकमलिकारुचिसानुपतितनिच्छरपरम्परलुगाग చెలువందు నవతులసీదమకములు లలిత తట ఔషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థవంశములుగా పదములంగణ పాదప ప్రచయములుగా లలితగతి నొప్పు మరకతాచల విడంబితాత్మదేహంబుగలుగు మహాత్ముహరిణి పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృకేదన్ ఏ విభువందనార్చనములే విభుచింతయునామ కీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములు యవని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నేను ఆ విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్ తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు శశి అయిన ఫల సంచయము యవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్యపరమితున్ భజించత అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్ ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయలోకములందల శక్తి బాసి ఏ తపములేక బ్రహ్మగతి దారుజిత శ్రములై చరింతురే ఆ పరమేశు మృకెద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్ హరి ఓం ఆయామతో విస్తర తస్వమానదేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాంశుకానాం కృతశ్రియాపాశ్రితవేషదేహం పుంసాం స్వకామాయ వివిక్తమర్గైః అభ్యర్చతాం కామదుఘాంఘ్రిపద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందుమయూఖభిన్నాంగులిచారుపత్రం ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్కుండలమండితేన శోణాయితేన అధరబింబభాసా ప్రత్యర్హయంతం సునసేన శుభ్వా అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మదేవుడు తను చేసినటువంటి 1000 యుగాల యొక్క తపో ఫలితంగా సాక్షాత్కరించినటువంటి నిర్గుణ పరబ్రహ్మ యొక్క సాకార రూపాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నాడయ్యా. అలా వర్ణించినటువంటి ఆ సాకార రూపాన్ని సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు మనసులో నింపుకుని దానినే ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ సాకార స్వరూపంలో నుంచి నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మతత్వంలోకి సాధకుడు వెళ్ళగలడు అనేటువంటి విధానాన్ని పరీక్షిన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి చెప్పేటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న కనిపించినటువంటి శ్రీమన్నారాయణుడు
సహస్రమైనటువంటి 10,000 పడగలతో ఆ మణుల యొక్క ఆ పడగల మీద ఉండేటువంటి మణుల కాంతులతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా జలరాశిలో ఉంది. అలా జలరాశిలో ఉండేటువంటి ఆ మృణాల సదృశ్యమైనటువంటి ఆ శేషుడి మీద శయనించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దేహాన్ని బ్రహ్మదేవుడు చూశాడయ్యా. ఆ చూసినటువంటి బ్రహ్మదేవుడికి ఆ దేహం ఎలా కనిపించింది అంటే మరకతాలతో కూడుకున్నటువంటి మేరు పర్వతంలాగా ఆ శేషుడి మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు కనిపించాడు. అందులో ఆయన మీద ఉండే ఆయన కిరీటము ఆ మేరు పర్వతానికి ఉండేటువంటి శిఖరాల మీద సూర్యుడి యొక్క కాంతి ప్రతిఫలించడం చేత అవి బంగారు రంగుతో మెరిసిపోతున్నట్టుగా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కిరీటం మెరిసిపోతూ ఉన్నది. తరువాత ఆ పర్వతం మీద జారేటువంటి జలపాతాలు శ్రీమన్నారాయణుడి యొక్క ఉరస్థలం మీద మౌక్తిక హారాల కింద మెరిసిపోతూ ఉన్నాయి. తరువాత ఆ పర్వతం మీద ఉండేటువంటి ఔషధాయుక్తమైనటువంటి లతల యొక్క పొదల వలె శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం మీద తులసీదామాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా పర్వతం మీద సంచరించేటువంటి సంధ్యాకాలం యొక్క మేఘాలు కాంతి ఏ విధంగా అయితే ఉన్నదో అటువంటి బంగారు కాంతి చేత శోభిస్తూ ఉండేటువంటి ఆయన పట్టు పీతవస్త్రాన్ని ధరించి పడుకున్నాడు అని చెప్పి పర్వతంతో ఒక పోలిక చెప్తూ పరమాత్మ యొక్క దేహాన్ని వర్ణించినటువంటి విశేషాన్ని మనం చూసాం. ఏమండి, పర్వతాన్ని ఎందుకు వర్ణించారు అంటే వేదం ఏం చెప్తుంది అంటే శరీరం బ్రహ్మగిరి అంటుందండి. అంటే శరీరం ఏమిటి అంటే బ్రహ్మగిరిట, అంటే పరమాత్మ యొక్క వ్యక్త రూపము ఒక పర్వతము వలె ఉండును అనేటువంటిది వేదంలో చెప్పినటువంటి విశేషం. కాబట్టి ఇక్కడ పర్వతంతో పోల్చడం అనేటువంటిది ఏమిటంటే శరీరాలన్నీ కూడా పర్వతాల కింద ఉంటాయి అని అర్థం. కాబట్టి పర్వతము అనేటువంటిది శరీరానికి సంకేతంగా చెప్పబడుతూ ఉంటుంది. శరీరం బ్రహ్మగిరి అంటారు. సరే, అందువల్ల అక్కడ పర్వతంతో పోల్చారు. పర్వతానికి ఉండేటువంటి లక్షణాలు శరీరానికి ఉండేటువంటి దానితో పోల్చిన తరువాత ఇప్పుడు ఆ దేహం ఎంత ఉన్నదంటే ఆయామతో విస్తరతత్వమాన దేహేన, అది బ్రహ్మాండమైనటువంటి దేహం. ఒకసారి పర్వతం దగ్గరికి వెళ్ళి చూస్తే మనం చిన్న పిగ్మీలా ఉంటాం. పర్వతం బ్రహ్మాండమైన 6-7 కిలోమీటర్లు ఎత్తుండేటువంటి పర్వతం ఎదురు నుంచుంటే మనం ఎంత చిన్నగా కనిపిస్తామో అలాగా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఆ నీళ్లలోని చూస్తూ ఉండేటప్పటికీ ఆయన యొక్క శరీరం విస్తృతంగా అనంతమైనటువంటి పొడుగుతో ఉండిపోయింది. ఎందుకు అంటే ఆయన అనంతుడు కాబట్టి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్టు ఆ అనంతం అనేటువంటి పరబ్రహ్మ లక్షణానికి సూచకంగా ఆయన శరీరం విస్తారంగా వ్యాపించిపోయి ఉంది అని. ఇప్పుడు సాధకులైనటువంటి వాళ్ళు మనం ఏం ఊహించుకోగలగాలి అంటే మన ఎదురుగా ఉండేటువంటి బిల్డింగ్స్ వీటి సంగతి మర్చిపోయి ఒక్కసారి ఆ పాదాలతో కూడుకున్నటువంటి చేతులతో కూడుకున్నటువంటి పచ్చనైనటువంటి పసుపు పచ్చతో మెరిసిపోతూ ఉండేటువంటి ఆ కౌశేయ పరిధాన కాంతితో ఉండేటువంటి ఆ వస్త్రాన్ని చూసి ఒక్కసారి అది ఆకాశం అంతా కూడా వ్యాపించిపోతూ ఉన్నది. చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ముత్యాల దండలు మెరుస్తూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి పొడుగు కలిగినటువంటి ఆ తులసీమాలలు ఆయన శరీరంలో వ్యాపించి ఉన్నాయి. ఆయన కిరీటం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది అని ఒక ఎత్తైనటువంటి చాలా విస్తృతంగా వ్యాపించిపోయినటువంటి ఒక దేహస్వరూపాన్ని మన మనసులో ధ్యానించుకున్నట్లయితే మనం ఆ పాదాల చెంత చిన్న ఇసుక రేణువు వలె మనం కనిపిస్తూ ఉంటాం. ఆ విధంగా ఉన్నతమైనటువంటి అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వరూపం కింద ఒక ఆకారం కింద మనం భావించాలి అని చెప్తే కృత శ్రియాపాశ్రిత వేషదేహం, ఆశ్రిత వేషదేహం,
ఆయన ఆ దేహస్వరూపంలాగా కనిపించాడు. ఎందుకు అంటే ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవికి కూడా ఒక ఆకారం, ఒక రూపం ఉంటేనే మనసు పట్టుకోగలదు. కాబట్టి మనసు పట్టుకునేటువంటి విధంగా పరమాత్మ ఆ దర్శనాన్నిచ్చి నన్ను ఈ విధంగా మీరు ఊహ చెయ్యాలి అని చెప్పిన తరువాత ఏం జరిగింది అంటే, పుంసాం స్వకామాయ వివిక్తమార్గైః అభ్యర్చతాం కామదుఘాంగ్రిపద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందుమయూఖా భిన్నాంగులిచారుపత్రం. అప్పుడు నెక్స్ట్ ఆ శరీరాన్ని చూసాం కదా. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ పీతవస్త్రాన్ని చూసాం, కిరీటాన్ని చూసాం, పైన ఉండేటువంటి ముత్యాల హారాలను చూసాం, మనం ఈ తులసి మాలని చూసాం, ఆయన భుజాల్ని చూసాం. తరువాత ఆయన చుట్టూ వ్యాపించిపోయి ఉన్నటువంటి 10,000 పడగల యొక్క మణుల కాంతులతో ఆ దేహం అంతా కూడా రంగుల వర్ణాలతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి రూపాన్ని పైనుంచి కిందకి చూస్తూ 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 పాదాలను బ్రహ్మదేవుడు చూశాడు, మనకి చూపిస్తూ ఉన్నాడు అని పరీక్షణ్ మహారాజుకి ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క పాదాలని ఈయన దర్శింపజేస్తూ ఉన్నాడు. ఆ పాదాలు ఎలా ఉన్నాయంటే, మయూఖ భిన్నాంగులి చారుపత్రం. ఆయన యొక్క పాదాలు తళతళ మెరిసిపోతూ ఉండే బ్రహ్మాండమైన పెద్దమైనటువంటి పాదాలు, అవి తామర పువ్వుల్లాగా తళతళ అనేక వర్ణాలతో నిండిపోయినటువంటి ఒక పెద్ద 2 పుష్పాలలాగా, 2 తామర పత్రాలలాగా ఆ పాదాలున్నాయి. ఆ పాదాలు పద్మాలతో కానీ లేకపోతే తామర పువ్వులతో కానీ పోల్చడానికి కారణం ఏమిటంటే, అవి అనంతమైనటువంటి వెలుగుల్ని చిమ్ముతూ ఉన్నాయి ఆ పాదాలు. ఇప్పుడు పాదాలను ఊహించుకోండి. ఆ పాదాలకు గోళ్ళు ఉంటాయి కదా, పాదాలకు వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళకి గోళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ తీసుకెళ్తూ ఉన్నాడు మనకి బ్రహ్మదేవుడు మనని. అక్కడ ఆ పాదాలు అలా వెలిగిపోతుంటే ఆ పాదాలలో నుంచి, అవి పద్మపత్ర స్వరూపాలు కాబట్టి అందులో నుంచి వికసించేటువంటి అంటే పెరుగుతూ ఉండేటువంటి తరువాత సుగంధాలు వ్యాపింపజేసేటువంటివి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఆ పాదాన్ని నిరంతరం ఒత్తుతూ లక్ష్మీ తేజస్ అంతా ఆమె చేతుల్లో నుంచి ఆ పాదాలలోకి వస్తూ లక్ష్మీదేవి యొక్క దృక్కుల చేత ఆ పాదాలన్నీ కూడా పవిత్రం చేయబడుతూ ఉండేటువంటి ఆ పాదాలు నీ ఆయన ప్రదర్శయంతం కృపయా మన మీద జాలి చేత కృప చేత ప్రదర్శయంతం ఆయన చూపించాడట. అలాగే దర్శనం ఇచ్చట, ఇప్పుడు నా పాదాలను చూడండి రా అని. ఎందుకంటే ఆయనకి కృపయా దయ కలిగింది. ఆయనకి భగవంతుడికి దయ కలిగినప్పుడు ఆయన తన పాదాలను ప్రదర్శయంతం కృపయా, ఆయనకి మహత్తరమైనటువంటి కృప కలిగి నా పాదాలని చూడండి మీరు అని చెప్పి ఆ పాదాలని చూపిస్తూ ఉండేటువంటి సందర్భంలో అవి ఆ పాదాలకు ఉండేటువంటి వేళ్లకు ఉండేటువంటి గోళ్ళు ఎలా ఉన్నాయంటే, నఖ ఇందు మయూఖ భిన్నాంగులి చారుపత్రం. నఖ అంటే ఆ గోళ్ళు, ఇందుమయూఖ చంద్రుడు ఉన్నాడు చూసారా, అంటే ఆఫ్ కట్ అయినటువంటి చంద్రుడు ఉంటాడే, ఏదో చవితి నాడో లేకపోతే అష్టమి నాడో సప్తమి నాడో ఉండేటువంటి చంద్రుడు పూర్తిగా బింబాకారంలా కాకుండా అటునుంచి ఇటు ఒక విల్లులాగా లేకపోతే ఒక కొడవలిలాగా ఉండేటువంటి ఆ చంద్రలాగా ఈ గోళ్ళు ఆయన యొక్క పాదాలకు చంద్రరేఖల్లాగా నఖ ఇందు అంటే చంద్రుడు, నఖ అంటే గోళ్ళు, ఆయన ఆ వేళ్లకు ఉండేటువంటి గోళ్ళు నఖ ఇందు. ఆ ఇందు అంటే చంద్రుడి యొక్క ఆ కట్ చేసినటువంటి విధానంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే మయూఖ, ఆ దానిలో నుంచి కాంతి కిరణాలు వెదజల్లబడుతూ ఉన్నాయి.
అలాగ వెదజల్లబడుతూ ఉండేటువంటి ఆ కాంతి కిరణాలు చంద్రుడిలో ఉండేటువంటి కాంతి కిరణాల వలె ఉన్నాయి. అటువంటి దానిని ప్రదర్శయంతం ఆయన దర్శనం ఇప్పించాడు. ఎందుకంటే కృపయా, ఆయన చాలా దయ కలిగి చాలా కృపతో ఆయన మనకు పాదదర్శనం చేయించాడు. అందువల్ల భగవంతుడికి మన మీద జాలి కలిగినప్పుడు ఆయన మొట్టమొదట చూపించేటువంటివి ఏమిటి అంటే ఆయన పాదాలు చూపించాడు. చూపించిన తర్వాత ఏం చెయ్యాలి, ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తూ అవి ఏం చేస్తాయిట ఆ పాదాలు? పుంసాం స్వకామాయ వివిక్తమర్గై అభ్యర్చతాం కామదుగాంగ్రిపద్మం. తరువాత ఆ పాదాలని ఆయన చూపించడానికి కారణం ఏమిటంటే వివిక్తమార్గ, వేదమునందు నిర్దేశించబడినటువంటి మార్గముల ద్వారా, అంటే వేద విహితమైనటువంటి తరువాత శాస్త్రం చెప్పినటువంటి మార్గాల ద్వారా అభ్యర్జతాం, ఈ పాదాలని మీరు అభ్యర్చత అర్చన చెయ్యండి. మీరు నేను చూపించినటువంటి ఈ పాదాల మీద పువ్వులు పెట్టండి, దీని మీద అభిషేకం చేయండి, దీని చుట్టూ గంధం పూయండి, దీనికి హారతులు ఇవ్వండి, ఈ పాదాలను కళ్ళకు అద్దుకోండి, ఈ పాదాల మీద మీ తలని, మీ మనసుని, మీ హృదయ పుష్పాన్ని, మీ మనోపుష్పాన్ని ఈ పాదాల మీద వేద విహితంగా శాస్త్రం చెప్పినటువంటి పదముల చేత, స్తోత్రముల చేత ఈ పాదాలను మీరు అర్చించండి. ఇలాగ మీరు అర్చించడం కోసం నేను ఈ విధమైనటువంటి పాదాలను మీకు నేను చూపిస్తూ ఉన్నాను. కాబట్టి కృపయా ప్రదర్శయంతం, ఎందుకు చూపిస్తున్నాను ఆ పాదాలంటే అర్చించడం కోసం. నా పాదాలని మీరు అర్చిస్తే ఏమిటండి స్వామి, ఎందుకు అర్చించమంటున్నావు, ఏమిటి ఇలా అర్చించడం వల్ల వచ్చాడు? కామదుగాంగ్రిపద్మం, నీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో, నీ మనసులో ఏ అయితే అలజడులు ఉన్నాయో, నీ మనసులో ఉండేటువంటి భావాలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, ఈ ఆలోచనల్లోనూ, ఈ కోరికల్లోనూ, ఈ దుఃఖాల్లోనూ, వీటన్నిటితోనూ నీవు వేదవిహితంగా నేను చూపించినటువంటి పాదాలను కానీ అర్చించినట్లయితే కామదుగాంగ్రిపద్మం. కామధుక్ అంటే నీకుండేటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేస్తాయిట పాదాలు. కాబట్టి ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఏదో విధమైనటువంటి కోరికలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఇలాగ ఉండేటువంటి ఈ కోరికలను తీర్చుకోవడం కోసమని మనం ప్రపంచం మీద పడిపోయి, అవతల మనుషుల మీద పడిపోయి, అవతల వస్తువుల మీద పడిపోయి మనం ఆరాట పడిపోతూ ఉంటాం. అవన్నీ పక్కన పెట్టండర్రా, అవి కావు మీరు మీ కోరిక. అది మీకు వేసినటువంటి చిన్న ఆకలైనా, కాఫీ తాగాలనుకున్నా, లేకపోతే ఏదో చూడాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా, మనసులో పుట్టేటువంటి అతి చిన్న కోరిక నుంచి అతి పెద్ద కోరికలన్నిటినీ కూడా తీర్చడం కోసమని చెప్పి అంఘ్రిపద్మం, ఈ పాదాలనేటువంటి పద్మాలను నేను మీకు చూపించడానికి అక్కడ మీరు అర్చన చెయ్యండి. వివిక్త మార్గై అంటే వేదం శాస్త్రం చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, ఆగమాలు చెప్పినటువంటి విధంగా మీరు నా పాదాలను కానీ మీరు పట్టుకుని అర్చతాం బాగా అర్చించినట్లయితే కామదుగాంగ్రిపద్మం, మీరు కోరుకున్నటువంటి ప్రతి కోరికను తీర్చి పారేస్తాను అనేటువంటి భావంతో శ్రీమన్నారాయణుడు తన పాదాలను చూపించాడయ్యా పరీక్షితు. అందువల్ల పాదాలను పూజించడం, పాదాలని మనసులో తలుచుకుంటూ ఉండడం, నిత్య పాదసేవనం చెయ్యడం అనేటువంటిది సాధన మార్గాలలో ప్రతి వాళ్ళు మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని ఇది. కాబట్టి అటువంటి విధానాన్ని ఆయన పుంసాం స్వకామాయ, పుంసాం పురుషులు అంటే ఈ జీవులందరూ కూడా స్వకామాయ వాళ్ళ యొక్క కామాయ కోరికలు తీర్చుకోవడం కోసమని చెప్పి మొట్టమొదటి చెయ్యాల్సింది ఏమిటంటే పాదాలని చూడడం,
రెండవది ఏమిటంటే వివిక్త మార్గై, వేదం శాస్త్రం పెద్దలు చెప్పినటువంటి మార్గాల ద్వారా అభ్యర్చతాం బాగుగా దాన్ని అర్చించడం అనేటువంటి దానిని చేసినట్లయితే ఆ పాదాలే, ఆ గోళ్ళు, ఆ వేళ్ళు, ఆ వెలుగులు, ఆ తామరలుగా ఉండేటువంటి పాదాలే కామదుఘాంఘ్రిపద్మం, కామధుక అంటే కామధేనువులాగా సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటివి ఆ పాదాలని నేను ప్రదర్శయంతం కృపయా, నేను కృపాళుని కాబట్టి, కరుణాసముద్రుని కాబట్టి నేను మీకు ఆ పాదాలను ప్రదర్శనం చేస్తున్నానయ్యా అని చెప్పి ఆయన పాదాలను ప్రదర్శించాడు పరీక్షితు. కాబట్టి నువ్వు చెయ్యవలసినటువంటిది ఏమిటి అంటే, నీకు మోక్షం కావాలన్నా, నీ కోరికలు తీరాలన్నా, నీ బాధలు పోవాలన్నా, నువ్వు సుఖంగా ఉండాలన్నా, నీ మనసు శాంతితో ఉండాలి అన్నా, ఏ వెంకటేశ్వర స్వామి మనలాంటి మానవులకి ఏ వెంకటేశ్వర స్వామి పాదాలనో, ఏ అమ్మవారి యొక్క పాదాలనో, ఏ భగవత్ స్వరూపం యొక్క పాదాలనో, పరమాచార్యుల వారి యొక్క పాదాలనో, రమణ మహర్షి యొక్క పాదాలనో, శ్రీరామకృష్ణ పరమహంస మహానుభావుల యొక్క పాదాలను నిరంతరము ఎదురుగా ఒక ఫోటో పెట్టుకుని వాటిని మనసులో పెట్టుకుని ఆ పాదాలను నీళ్లతో కడుగుతున్నట్టు, పువ్వులు వేస్తున్నట్టు అదే పాదాలను మీద మన మనస్సును నిరంతరంగా ఒక శ్రద్ధతో, సిన్సియారిటీతో కానీ చేసినట్లయితే కామదుఘాంఘ్రిపద్మం, మొత్తం కోరికలన్నీ కూడా తీరిపోతాయ్యా. దీనినే పోతన గారు, ఈ శ్లోకాన్నే పోతన గారు ఈ విధంగా అన్నారు. మరియు అపరిచ్ఛిన్నంబును, ఏ విధమైనటువంటి చిన్నము లేనటువంటిది, నిరుపమానంబును, దానికి ఉపమానం మరొకటి లేదు. ఆ పాదాలకి ఇంకా దానిని పోల్చడానికి ఏ విధమైనటువంటి ఉపమానము లేనటువంటి నిఖిల లోక సంగ్రహంబును, నిఖిల లోకాలు, అన్ని లోకాలని కూడా తనలోకి తీసుకున్నటువంటి అతి విస్తార వర్తులామయంబును, బ్రహ్మాండంగా వ్యాపించిపోయినటువంటి తన శరీరం అంతా కూడా వివిధ విచిత్ర దివ్యమణి విభూషణంబుల, దివ్యమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్యమైనటువంటి కాంతులతో, మణికాంతులతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆత్మీయ నిర్మల ద్యుతి చేతం, ఆత్మీయ తన యొక్క స్వయం ప్రకాశం చేత, ఈ మణుల ప్రకాశం రిఫ్లెక్ట్ అయి కాదు, తన శరీరంలో స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి త్రిజగన్మోహన నీలకాంతే తాను అయినటువంటి పరంజ్యోతి అయినటువంటి ఆత్మజ్యోతి అయినటువంటి ఆయన యొక్క స్వయం ప్రకాశం చేత అక్కడుండేటువంటి మణులు కానీ, రత్నాలు కానీ, వజ్రాలు కానీ, మరకతాలు కానీ, ఆ శేషుడి మీద ఉండేటువంటి సహస్ర ఫణుల మీద ఉండేటువంటి రత్నాలు కూడా మెరిసిపోవడానికి కారణం ఆ రత్నాల స్వయం ప్రకాశం కాదు, ఈయన యొక్క కాంతి వాటి మీద పడుతూ ఉండడం. అదేవిధంగా మనం చూస్తూ ఉండేటువంటి నక్షత్రాలు అవి స్వయం ప్రకాశాలు కాదు, వాటిని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశమే సూర్యుడి యొక్క ప్రకాశంలా కనిపిస్తూ ఉన్నది. ఆత్మీయ నిర్మల ద్యుతి చేతం, ఆత్మీయ తన యొక్క నిర్మలమైనటువంటి ద్యుతి చేత ప్రకాశంబునందంజేయు దివ్యదేహంబుదనరా, అటువంటి దేహంతో ఆయన పడుకున్నప్పుడు వివిధంబులకు కామంబులు అభిలషించి, అటువంటి పరిస్థితిలో సమస్త దేవతానేకము, అన్ని లోకాలలో ఉండేటువంటి జీవులు, ప్రాణులు అందరూ కూడా వివిధంబులకు కామంబులు అభిలషించి, స్వకామయ పుంసాం స్వకామయ అన్నదానికి ఇది ఆయన చేసిన ట్రాన్స్లేషన్. వివిధంబులకు కామంబులు అభిలషించి విశుద్ధంబైన వేదోక్త మార్గంబున భజించు పురుషశ్రేష్ఠులకు పుంసాం స్వకామాయ వివిక్త మార్గై, కామాయ వాటి కోరికలు తీర్చుకోవడం పుంసాం, ఈ వీళ్ళందరూ కూడా పురుష శ్రేష్ఠులకు కామధేనువనందగు కామదుఘాంఘ్రిపద్మం, కామధేనువు అన్నట్టుగా కామధేను అనందగు పాదపద్మము యుగంబును, ఆ పాదపద్మాల జంటను ఆ పరమాత్మ కనిపింపజేశాడయ్యా అని చెప్పి ఈ శ్లోకానికి పోతన గారు ఆ విధంగా దాన్ని అనువాదం చేశారు. మరియు అపరిచ్ఛిన్నంబును, నిరుపమానంబును, నిఖిలలోక సంగ్రహంబును, అతి విస్తార వర్తులాయమంబును అయి వివిధ విచిత్ర దివ్యమణి విభూషణంబుల
ఆత్మీయ నిర్మల ద్యుతిచేతం ప్రకాశంబునందజేయు దివ్యదేహంబు, ఆ దివ్యమైనటువంటి పర్వతాకారంతో ఉన్నటువంటి అతి విస్తారమైనటువంటి శేషుడి మీద పడుకున్నటువంటి ఆయన యొక్క దివ్యమైనటువంటి, దివ్యం అంటే వెలుగులతో కూడుకున్నటువంటి దేహం. దాన్ని ముట్టుకుంటే ఏదో మాంసం అంటుకుంటుంది అనుకోకూడదు, అది వెలుగులతో కూడుకున్నటువంటి ఆ దేహం కనరా వివిధంబులకు కామంబుల అభిషించి సమస్తమైనటువంటి లోకాలలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి కూడా కోరిక ఉంటుంది. కోరికలు లేనటువంటి ప్రాణులు ఉండవు. గాలి పీల్చుకోవాలి అనేటువంటి కోరిక ఉంటేనే సిస్టమ్ పనిచేస్తుంది. ఆకలేస్తే అన్నం తినాలి అనేటువంటి కోరిక ఉంటుంది, నిద్ర వస్తే పడుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది, ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి వస్తువులను చూడాలనేటువంటి కోరిక ఉంటుంది. వివిధంబులకు కామంబులు, కోరికలు అంటే ఏదో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి ఇవి కాదు. కోరికలు అంటే శరీర ధర్మాల ప్రకారం ప్రతిదీ కూడా కోరికే. ఇటువంటి కోరికలన్నిటినీ తీర్చేటువంటి వివిధంబులకు కామంబుల అభిలషించి విశుద్ధంబైన వేదమార్గంబునం భజించు పురుషశ్రేష్ఠులకు కామధేను మనందగిన పాదపద్మయుగంబును. అది కామధేనువు ఆ పాదపద్మాలు. కాబట్టి మన నిరంతరము కూడా శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలను మనసులో నిరంతరము పెట్టుకుని దానిని వివిక్త మార్గంబున వివిక్త మార్గ అభ్యజ్యతాం చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఆందోళనలు, ఆవేశాలు, దుఃఖాలు, ఆలోచనలు, సుఖాలు మొత్తం అన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఆయన కృపయా ప్రదర్శయంతం, వాటిని చాలా మన మీద కృపచేత ఆయన వీటిలన్నింటినీ ప్రదర్శిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పాడు పరీక్షణ మహారాజ్. రేపటి కార్యక్రమంలో ఆయన ముఖారవిందం యొక్క అర్చనలో ఉండేటువంటి విశేషాన్ని చూద్దాం.